మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎంత గొప్ప దేవుడండి! సిగ్గుపరచడండి ఆయన. మనుషులు వదిలేస్తారు మన పొజిషన్ బాగాలేనప్పుడు. ఇంక ఇంతేనా బతుకు అనుకుంటారు. అయిపోయింది వీడి బ్రతుకు, అయిపోయింది వీడి బ్రతుకు, అయిపోయింది వీళ్ళ బ్రతుకు, ఇంకా లేవలేరు, ఇంక ఇల్లు కట్టలేరు, పెళ్లి చేయలేరు, పిల్లలు పుట్టరు, వీళ్ళ దరిద్రులు, ఇక ఏమి అవ్వదని వదిలేస్తారు. కానీ యోబులాగా మనం ఇన్ని కష్టాలలో కూడా, ఇన్ని బాధల్లో కూడా, ఇన్ని నిందల్లో కూడా యోబు చూసినట్టు దేవుని వైపే చూడగలిగితే, ఆ దేవుని వైపే మనం చూడగలిగితే, ఆయన కొరకే కనిపెట్టుకోగలిగితే, ఆ సమయంలో కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోగలిగితే, ఆ సమయంలో కూడా ప్రార్థన చేయగలిగితే, ఆ సమయంలో కూడా వాక్యాన్ని ధ్యానించగలిగితే, ఇన్ని బాధల్లో కూడా మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తే, ఇదిగో యోబుని సిగ్గుపరచని దేవుడు. ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానించారో వారి కోసమే దేవుడు యోబు ప్రార్థన చేస్తే దేవుడు యోబుకి తన పూర్వస్థితిని మరలా క్షేమస్థితిని మరలా దయచేయడమే కాదు, 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. ఈరోజు నువ్వు ఎక్కడ నిందించబడుతున్నావో సహోదరు, ఎక్కడ అవమానించబడుతున్నావో, ఏ ప్రజలు, ఏ మనుషులు నిన్ను బాధ పెడుతున్నారో వారు చూస్తుండగానే నా దేవుడు మిమ్మల్ని 2 అంతలుగా ఆశ్రయించును గాక. మీరు కోల్పోయిన సంతోషాన్ని నా దేవుడు మరలా మీకు అనుగ్రహించును గాక. మీకు మరలా దేవుడు మీ పూర్వ క్షేమస్థితిని అనుగ్రహించును గాక. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ బిడ్డల్ని, మీ కలిగిన యావత్తుని, మీ వ్యాపారాలని నా దేవుడు హెచ్చించును గాక. యోబు స్నేహితులు చూస్తూ ఉండగానే దేవుడు 2 అంతలుగా దీవించాడు. ఈరోజు నిన్ను ఎవరు ఎన్ని మాట్లాడుతున్నారో, ఎన్ని నిందలేస్తున్నారో, ఎన్ని అవమానాలు పరుస్తున్నారో వారందరూ చూస్తుండగానే నా దేవుడు నీ చరిత్రను మార్చును గాక. ఆమేన్.